1-2-3 ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరినప్పుడు 3వ నెల ఆరంభమైన ముందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలులు విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలియవలసిన ఏమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసుకును మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటును మీరు చూచుతిరి. మరి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. అత్యంత పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ మోషే ఉపవాస ధ్యానములలో 19వ దినాన ఈ పాదముల చెంతకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి. ఇదిగో నా తండ్రి ప్రభా, పాటలతో మేము కనపరిచినాం. ఇదిగో నా తండ్రి ప్రభా, నేనైతే ఏ పాటి దాన్ని ఎందుకు పనికిరాని నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, నాలో మీరుండి వాక్యం ద్వారా తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి వారిని దర్శించమని తండ్రి మమ్మల్ని ముందుండి మమ్మల్ని నడిపించింది. ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకుని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఐగుప్తును విడచినట్టిని మీరు అరణ్యవాసులే ధరలో. ఐగుప్తును విడచినట్టిని మీరు అరణ్యవాసులే ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్చుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్చుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మరి ఈ మోషే ఉపవాస ధ్యానములలో 18 రోజులు పూర్తి చేసుకొని మరి 19వ దినాన ఆయన పాదముల చెంతకు వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. అయితే మరి మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ 19వ అధ్యాయంలో దేవుడు మరి తన ప్రజలతో మాట్లాడుటకు మరి మోషేను సిద్ధపరుస్తూ తన ప్రజలను కూడా సిద్ధపరచమని మోషేకు చెప్పుట మనము చూస్తున్నాం. అయితే ఈ 19వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలైన వారికి విధించేటువంటి కట్టడ లేక నిబంధన అనేది ఇక్కడ నుండే ప్రారంభమైందండి. ఎందుచేతన అంటే ఇజ్రాయేలు ప్రజలైన వారికి అప్పటి వరకు కూడా ఎటువంటి నిబంధన అనేది లేదు. దేవుడు ఆయా వారితో మాట్లాడిన మాటలను ఒకరి కుటుంబానికి ఒకరు చెప్పుకుంటూ, అంటే అబ్రహాము మొదలుకొని ఇస్సాకు, అలాగునే యాకోబు సంతానమైనటువంటి 12 గోత్రాల వారు ఇలా ఒకరి కుటుంబానికి ఒకరు చెప్పుకున్నటువంటి మాటలను వీరు వింటూ ఆ పద్ధతిని పాటిస్తూ మరి దేవుణ్ణి ఆరాధించేవారండి. అంటే ఈ ఇజ్రాయేలు ప్రజల వారికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు. వీరికి మంచి ఏదో చెడేదో అవగాహన లేనటువంటి వారు. అందుచేత మరి ఇజ్రాయేల్ ప్రజలైన వారు ఎంత విసుక్కున్నప్పటికీ మరి ఎంత సొనుగుకున్నప్పటికీ దేవుడు వారి పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదండి. మరి ఎర్ర సముద్రము దగ్గర వారు తిరిగి వెళ్ళిపోతామని ఎంతగానో సొనుగుకొని ఉన్నారు. అలాగునే మారా దగ్గర వారు సొనిగి ఉన్నారు. అలాగునే సీను అరణ్యంలో మాంసం కొరకు వారు సొనుగుకొని ఉన్నారు.
అలాగనే మరి నీళ్ల కొరకు వారు సొనిగిన వారై ఉన్నారు కదండి. మరి ఇజ్రాయేల్ ప్రజలైన వారు ఎంత సొనుగుకున్నప్పటికీ, ఎంత విసుక్కున్నప్పటికీ కూడా దేవుడు వారి పట్ల జాలిపడి దయ కలిగి వారు అడిగిన ప్రతిదీ కూడా ఆయన దయచేస్తూనే ఉన్నాడండి. ఎందుచేతన అంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలైన వారికి దేవుని ఎలా ఆరాధించాలో తెలీదు. అంటే మంచి ఏదో చెడేదో తెలియలేనటువంటి వారు. వీరికి తెలిసిందల్లా ఒకటే, ఏంటి అంటే ఆయనని, ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన మా పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు. ఆయన మరి మాకు వాగ్దానం చేశాడు, పాలు తేనెల ప్రవహించు దేశానికి మమ్మల్ని తీసుకొని వెళ్తానని. అని మరి దేవుణ్ణి ఎలా ఎటువంటిగా ఆరాధించాలో వారికి తెలియనటువంటి పరిస్థితి. ఇజ్రాయిల్ ప్రజలైన వారికి అప్పటి వరకు కూడా ఎటువంటి నిబంధన అనేది లేదండి. అందుచేత దేవుడు ఏం చేశాడంటే వీరికి ఒక నిబంధన ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఈ నిబంధన అనేది 20వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది, అంటే రేపటి నుండి ప్రారంభమవుతుంది. అయితే ఈ నిబంధనానికి ముందు ప్రజలైన వారు ఏ విధంగా సిద్ధపడాలి, ఈ ప్రజలైన వారు ఏ సిద్ధం చేసుకోవాలి అన్నది ఈ 19వ అధ్యాయంలో నుండి వ్రాయబడి ఉంది. అయితే ఇందాక మనం చదువుకున్నాం కదా, అక్కడ మోషేను దేవాది దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడండి? సీనాయి కొండ మీదకి ఆయన పిలుస్తున్నారు. మరి దేవుడు మోషేను కొండ మీదకి పిలుస్తున్నాడు అంటే మరి ఇది ఒక ఆహ్వానము. అంటే దేవుడు మోషేను కొండ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు కదండి. మరి దేవుడు మరి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడా అని మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఆయన మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడండి. మరి మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, ప్రయాసపడి వారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తాను. అంటే దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు కదా. మరి మనం ఆయన దగ్గరకు వెళ్తున్నామా? మోషే అయితే ఆయన పిలవగానే వెళ్ళాడు. మరి నీవు నేను ఆయన సన్నిధికి వస్తున్నామా? ఆయన మాటకు మన విధేయత చూపిస్తున్నామా అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మరి మోషే అయితే ఆయన పిలిచిన తర్వాత కొండ మీదకి వచ్చాడు. ఆయన మరి ఏం మాట్లాడుతున్నారంటే దేవాది దేవుడు ఇక్కడ మనం చదువుకున్నాం 4 నుంచి 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఎవరైనా చదివి వినిపిస్తారా? నేను ఐగుప్తులకు ఏమి చేస్తున్నావు, మిమ్మల్ని పెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు నుండి నెట్లు చేర్చుకుంటున్నావు మీరు చూచితిరి కాక, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఏడల మీరు సమస్త దేశ దండ్లలో నాకు స్వకీయ సంపదలగుదురు. సమస్త భూమియు అదే కదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందిరని చెప్తున్నాను. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే కానీ చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియపరచెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను 6 మొగ్గలలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని చాలించు. అయితే ఇక్కడ దేవాది దేవుడు మోషేను మరి కొండ మీదకి ఆయన పిలిచిన్నాడు కదండి. పిలిచిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు అంటే మోషేతో ఈ విధముగా చెప్తున్నాడు, ప్రజలైన వారికి నువ్వు వెళ్ళి ఈ విధముగా చెప్పమన్నాడు. ఏమనంటే మరి మీరు నా మాట వింటే, మీరు నా మాట వినిన ఎడల మీరు నా జనాంగము అవుతారు. మీరు నా నిబంధన గైకొంటే మీరు నాకు స్వకీయ సంపాద్యము అవుతారు. మీరు నా మాట ప్రకారము మరి చేస్తే పరిశుద్ధ
రూపకమైన జనాంగం అవుతారు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు కదండి. అలాగనే ఆయన మరొక మాట కూడా చెప్తున్నాడు, ఏంటంటే ఇజ్రాయేలీల పట్ల ఆయన చేసినటువంటి మేలులను కూడా ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదండి. ఆయన వారి పట్ల ఎన్నో మేలులు ఆయన చేసి ఉన్నాడు. అందుకే ఆయన ఇక్కడ చెప్తున్నాడు, నేను మీకు మేలే చేశాను. మరి ఆయన ఏమైతే మేలు చేశాడో ఆ మేలు గురించి కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నేను మీకు మేలే చేశాను కానీ కీడు చేయలేదు. ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని విడిపించాను కదా, అలాగునే మిమ్మల్ని మరి ఆహారం అడిగితే ఆహారం ఇచ్చాను, మరి మాంసం అడిగితే మాంసం ఇచ్చాను, నీళ్ళు అడిగితే నీళ్లు ఇచ్చాను కదా. మీరు అడిగింది ప్రతి నేను చేశాను, మీకు మేలే చేశాను కానీ కీడు నేను ఏమాత్రమో చేయలేదు. కనుక నా మాట వినండి. నా మాట మీరు వింటే, నా నిబంధన మీరు గైకొంటే మీరు నాకు స్వకీయ సంపాద్యము అవుతారు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలైన వారు మరి ఆయన చేసినటువంటి మేలను ఎప్పటికప్పుడు మర్చిపోయేవారు కదండి. ఆయన చేసినట్టు మేలను మర్చిపోయి మరలా ఏదో చిన్న కష్టం వస్తే సొనుగుకునేవారు. ఈ దినాన దేవుని బిడ్డలమైన మనము అదే రీతిలో ఉన్నామా? ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. చేసినప్పటికీ కూడా మనము కూడా ఇజ్రాయేల్ ప్రజల వలె చిన్న కష్టం వస్తే చాలు, అది దేవుడిని మనం అడుగుతాం. కొంచెం ఆలస్యం అయ్యేసరికి ఏమంటాం? తండ్రి, నువ్వు నాకేం చెయ్యట్లేదు అని చెప్పి దేవుని మీద విసుక్కుంటాం. అవునా కాదండి? కొద్దిసార్లు అలాగునే ఇజ్రాయేల్ ప్రజలైన వారు కూడా ఆయన చేసినటువంటి మేలులను ఎప్పటికప్పుడు మర్చిపోయేవారు. అందుకే ఆయన వారికి చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ నా మాట శ్రద్ధగా వినండి అంటున్నాడు. అవునా కాదండి? మరి ఆయన ఏమన్నారు? నా మాట వింటే మీరు నా జనాంగము అవుతారు. అలాగనే మరి పేతురు గ్రంథంలో మనం చూసినట్టయితే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మరి ఇక్కడ ప్రభువారు కూడా ఒక మాట మనకి సెలవిస్తున్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణత సయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చాలా మరి ఇక్కడ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎవరు రప్పించారండి? దేవుడు. ఎవరిని? మనలను రప్పించాడు కదండి. మరి అక్కడ దేవాది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కూడా ఐగుప్తు దేశం నుండి విడిపించాడు. ఆ చీకటిలో నుండి వాళ్ళని విడిపించాడు. ఇక్కడ మరి తన రక్తాన్ని దారపోసి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించారు. మనము ఆయన సొత్తై ఉన్నాము, మనము ఆయన జనాంగమై ఉన్నాము, ఆయన బిడ్డలమై ఉన్నాము. అందుకే దేవదాసయ్య రాసిన పాటలో నీరసపడకుము నీరసపడకు నీవేనా ఆస్తి గదా, నీరసపడకుము నీరసపడకు నీవేనా ఆస్తి గదా, నా రక్తముతో సంపాదించే నా రక్తముతో సంపాదించే నన్ను నీ ఆస్తిగా కైకొనుము, నన్ను నీ ఆస్తిగా కైకొనుము. చాలు. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని మన కోసం అర్పించిన వారై ఉన్నారు. మనము ఆయన సొత్తై ఉన్నాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కూడా అది, మీరు నా మాట వింటే నా జనాంగము అవుతారు. ఆయన మాట ఎలా వినమంటారండి? శ్రద్ధగా వినమంటున్నారు. దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా? ఏదో చర్చికి వచ్చాము వెళ్ళిపోతున్నాము అన్నట్లు ఉంటున్నామా? లేకపోతే శ్రద్ధగా వింటున్నామా? అది మనమే పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన
సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన దైవజనులు చెప్పే వాక్యం ద్వారాగా మనతో మాట్లాడతారు. ఇక్కడ మనము ఎవరు నుంచున్నారనేది మనం ఇప్పుడు కూడా చూడకూడదు. అది చిన్నవారా పెద్దవారా అనేది మనం చూడకూడదు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారనేది మనము గ్రహించాలి. మనము వాక్యం చదువుకునేటప్పుడు ఆయన మనతో మాట్లాడతారు, అవునా కాదండి? దైవజనులు చెప్పే వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతారు, దర్శనాల ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. కానీ అది వినగలిగే చెవులు మనకు ఉండాలి. శారీరక సంబంధమైన చెవులు అందరికీ ఉంటాయి, కానీ దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు మనము కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతాం. అందుకే ప్రకటన గ్రంథంలో తరచుగా ఒక మాట వ్రాయబడి ఉంటుంది, మరి ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును కాక. అంటే దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు ఎవరికి ఉండాలి? మనకి ఉండాలండి. అయితే ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మాట అంటే, నా మాట శ్రద్ధగా వినండి. విని ఏమని చెప్తున్నారు? గైకొనాలి. అంటే ఆయన చెప్పిన మాట ప్రకారము ఇజ్రాయేల్ ప్రజలైన వారు నడుచుకోవాలి. ఆయన అక్కడ సెలవిస్తున్నారు. మరి ఈ వాక్యానుసారముగా మనము నడుచుకుంటున్నామా అని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరి వాక్యం వినడమే కాదు, లేదా చదువుకోవడమే కాదు, ఆ వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. ఉదయం లేస్తాము, కొంతమంది క్యాలెండర్లో వాక్యం చదివేస్తారు, కొంతమంది రోజుకు ఒక అధ్యాయం చదవచ్చు. కానీ ఆ వాక్యానుసారంగా మనం ఒకసారి నడుస్తున్నామా పరిశీలన చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా నడుస్తామో అప్పుడే మనం దేవుని సొత్తు అయి ఉంటాము. అప్పుడే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఆశీర్వాదాలు జరుగుతాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం వంట చేసాం, ఆ వంట వండిన తర్వాత మరి చూస్తే కడుపు నిండిపోతా అండి? నిండదు. స్మెల్ చూస్తే కడుపు నిండిపోతా? నిండదు. ఏం చేయాలి? అది తింటే మనకి శక్తి వస్తుంది కదండి, అది తింటే మనకి కడుపు నిండిపోతుంది. అలాగే దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా కాదు, కానీ ఆ చదివిన వాక్యాన్ని, ఆ వాక్యం ద్వారాగా మనం నడుచుకోవాలి. ఆ వాక్యం ద్వారాగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. అప్పుడే మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు అనేవి జరుగుతాయి. ఇక్కడ మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా మాట వినండి. నా మాట విని అలాగునే నా మాట ప్రకారము మీరు జీవిస్తే, నా మాట ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీరు నా స్వకీయ సంపాద్యము అవుతారు. ఇది ఒక నిబంధన. ఏంటండి? ఇది ఒక నిబంధన. అయితే ఇక్కడ దేవాది దేవుడు ఒక నిబంధన అనేది ఇస్తున్నాడు. అలాగునే మరి దీని తర్వాత క్రొత్త నిబంధనలో కూడా ఒక నిబంధన ఉంది, అవునా కాదండి? తెలుసా? కొత్త నిబంధనలో కూడా ఒక నిబంధన ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత మరి ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరము అని చెప్పారు. అలాగనే ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తము అని చెప్పి మరి తన శిష్యులైన వారికి ఇచ్చి, దీన్ని మీరు త్రాగుడి, పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న ఇది క్రొత్త నిబంధన రక్తము అన్నారు. అది ఏంటంటే క్రొత్త నిబంధన. దానికి ముందు ఏదైతే ఉందో ఇప్పుడు దేవుడైన యెహోవా ఆయన ఇస్తున్నది ఏంటంటే పాత నిబంధన. ఇదే ఇక్కడ చదువుకున్నది పాత నిబంధన. అది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చింది క్రొత్త నిబంధన కదండి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా మాట గైకొనండి. మీరు నా మాట గైకొన్నట్లయితే మీరు నా జనాంగము అవుతారు, మీరు నా స్వకీయ సంపాద్యము మీరు అవుతారు అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ మాటలన్నీ మరి దేవాది దేవుడు ఎవరికి తెలియజేశాడంటే మోషేకు చెప్పాడు. ఏమని చెప్పి మరి ఈ మాటలని ఎవరికి వెళ్ళి చెప్పమన్నాడండి? ప్రజలైన వారికి వెళ్ళి చెప్పమన్నాడు. నువ్వు వెళ్ళి ప్రజలైన వారికి తెలియజేయి అన్నప్పుడు మోషే వచ్చాడు. వచ్చి మరి ప్రజలైన వారికి ఆ యొక్క మాటలను తెలియజేశాడు. తెలియజేసినప్పుడు ప్రజలు ఏమన్నారు? వినము అన్నారా అండి? లేదు. ఏమన్నారు? అలాగే మేము వింటాం, ఆయన ఏం చెప్తే మేము అది చేస్తాము అని చెప్పి ఉన్నారు.
మరలా మోషే ఎక్కడికి వెళ్ళాడండి? మరి దేవాది దేవుడి దగ్గర మరలా కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళి మరి ప్రజలు మీరు చెప్పింది చేస్తానని చెప్పారయా అని దేవునితో ఇక్కడ సమాధానము ఇస్తున్నాడు. ఇక్కడ మోషే మనకి ఏ విధముగా కనిపిస్తున్నాడంటే ఒక మధ్యవర్తిగా మనకి కనబడుతున్నాడు. అంటే దేవుని మాటలు వచ్చి ప్రజలైన వారికి తెలియజేస్తున్నాడు. అలాగే ప్రజల మాటలు మరలా తీసుకెళ్ళి ఎవరికి తెలియజేస్తాడండి? దేవునికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మోషే దేవుని మరి విధేయత చూపించిన వాడై ఉన్నాడు. ఒక మధ్య వ్యక్తిగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు కదండి. అలాగనే 9వ వచనం ఒకసారి ఎవరైనా చదువుతారా? 9:10. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడుటప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు నేను కారుమబ్బులతో నీ యొద్దకు వచ్చితినని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళినప్పుడు నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధము కావలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కళ్ళ ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. 13 వరకు చదవండి. మీరు చుట్టూ ప్రజలకు మేరని ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచులు ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. ఘోరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెనెను. అయితే ఇక్కడ దేవుడు మరలా ప్రజలైన వారితో ఈ విధముగా చెప్పని మోషేకు సెలవిస్తున్నాడని. ఆయన ఏం చెబుతున్నారంటే, మోషే ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు కూడా వినాలి అంటున్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఏం సెలవిస్తున్నాడంటే, మోషే ఇదిగో నేను నీతో కారు మబ్బులలో నేను నీతో మాట్లాడుతాను. నేను మాట్లాడేటప్పుడు ఎవరు వినాలి అంటున్నాడు దేవుడు? ప్రజలైన వారు వినాలి. ఇది నిజమని వారు నమ్మాలి. వారు చూస్తుండగానే నేను నీతో మాట్లాడుతాను, వారు వింటుండగానే నేను నీతో మాట్లాడుతాను గనుక వారిని సిద్ధము చెయ్యి అని దేవుడు మోషేతో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ విధముగా అన్నాడు? ప్రజలు కూడా వినాలి అని ఎందుకు ఈ విధంగా అన్నాడు అంటే, ఒకవేళ మోషే వచ్చి దేవుడైన యెహోవా ఈ విధముగా చెప్తున్నాడని చెప్పినప్పుడు, ఒకవేళ వారిలో ఉన్న ఎవరైనా సరే మోషే ఈ విధంగా చెప్తున్నాడు కదా, ఒకవేళ దేవుడు చెప్పాడో లేదో, ఒకవేళ మోషే కల్పితంగా చెప్తున్నాడేమో అని ఎవరైనా అనుకుంటారేమో, లేదంటే తర్వాత తరంలో వారు ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో, మోషే తప్పుగా చెప్తున్నాడు అనుకుంటారేమో అని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే నేను నీతో మాట్లాడుతాను, వారు ప్రజలు కూడా వినేలాగా వారిని సిద్ధపరచు, వారిని కూడా నువ్వు సిద్ధపరచు, వారితో కూడా నేను నీతో మాట్లాడినప్పుడు వారి కూడా వినాలి అని ఇక్కడ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడండి. అవునా కాదండి? ఆ యొక్క మాటలను వినాలి అంటే అందరూ వినగలరా అంటే వినలేరు. ఎవరు వినగలరు అంటే ఎవరైతే దేవుని స్వరం వినాలని సిద్ధపడి ఉంటారో, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే వారుగా ఉంటారు. అలాగే ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, మరొక మాట ఆయన తెలియజేస్తున్నాడు. 2 దినాలు వారిని సిద్ధపరచు, 3వ దినాన నేను మాట్లాడుతాను ఆయన అంటున్నారు. 2 దినాలు సిద్ధపరచమని చెప్పిన్నారు, 3వ దినాన మాట్లాడుతా అన్నారు. ఆ 2 దినాలు సిద్ధపరిచే క్రమంలో బట్టలు కూడా ఉతుక్కోమని చెప్పి ఉన్నారు కదండి. బట్టలు కూడా ఉతుకుకోవాలి. ఒకసారి ఆలోచించండి, నీళ్లు లేని సమయంలో ఇజ్రాయెల్ ప్రజలైన వారు ఎంతో సొనుగుకొని ఉన్నారు కదండి. ఆ సమయంలో బండను కొట్టగా నీళ్లు వచ్చాయి కదండి. ఇప్పుడు త్రాగడానికి నీరు ఎక్కువ అవసరం అవుతుందా, బట్టలు ఉతకడానికి నీరు ఎక్కువ అవసరం అవుతుందా? బట్టలు ఉతకడానికే. త్రాగడానికి లేనప్పుడే అంతగా వారు విసుక్కున్నారు, అప్పుడు బండలోంచి నీళ్లు వచ్చాయి.
మరి ఇప్పుడు బట్టలు ఉతకాలంటే ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయండి? అయితే మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఏ బండనైతే కొట్టినారో ఆ బండే వీరిని వెంబడించింది. ఇజ్రాయేల్ ప్రజలైన వారిని ఆ బండే వెంబడించింది. 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనంలో, 1 కొరింథీ పత్రిక అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పాపం చేసిరి. ఏలననగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా చాలు. మరి ఆ బండని మరి ఆ బండ ఎవరిని వెంబడించిందంటండి? ఇజ్రాయిల్ ప్రజలైన వారిని వెంబడించిందండి. ఏ బండనైతే కొట్టినారో ఆ బండలోని నీళ్లు మరి వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి ఆ నీళ్లు వెంబడించాయంటండి. అగ్ని స్తంభము, మేఘ స్తంభము ఎలా అయితే వెంబడించిందో ఈ బండలోని నీళ్లు మరి ఈ ఇజ్రాయేల్ ప్రజలైన వారు ఎక్కడికి వెళితే అక్కడికి ఆ నీళ్లు వెంబడిస్తూనే ఉన్నాయి. అయితే ఈ 2 దినాలు కూడా మోషే మరి వారిని సిద్ధపరుస్తున్నాడు. వారు అలాగునే 3వ దినాన ఆయన మాట్లాడతానని చెప్పి ఉన్నారు. మరి అలాగునే అదే క్రమంలో వీరు బట్టలు కూడా ఉతుకుకొని ఉన్నారు కదండి. అయితే దేవుడు మరి వీళ్ళని సిద్ధపరిచి ఉంచమన్నాడు. మరి ఈ ఇజ్రాయేల్ ప్రజలైన వారి స్థితి అప్పటి వరకు ఎలా ఉందంటే, మరి మాసిపోయిన స్థితి, పాత గిల్లిన స్థితి వలె ఉంది. ఇజ్రాయేల్ ప్రజలైన వారు మరి ఐగుప్తు దేశం నుండి అక్కడికి వచ్చేటికి 3 నెలలు. మరి వీరు ఆ 3 నెలలు కూడా వీరు అరణ్యంలో నడుస్తూనే ఉన్నారు కదండి. ఈ నడుస్తూనే ఉన్నారు. బట్టలు ఉతికే అవసరత అప్పటి వరకు కూడా రాలేదు కదండి. కానీ ఇప్పుడు వచ్చింది కనుక దేవుడు ఏం చెప్తున్నాడండి? మీ బట్టలను ఉతుక్కొనిడి, శుద్ధిగా ఉండమని చెప్తున్నాడు. అలాగనే మరి దేవుని బిడ్డలమైన మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము ఎలా రావాలి? ఉతికిన వస్త్రములను మనము ధరించాలి. శుభ్రమైన వస్త్రములను, శుద్ధి వస్త్రములను మనము ధరించాలి. మన వస్త్రములే కాదు కానీ మన హృదయం కూడా శుద్ధిగా ఉండాలి. ఇప్పుడే మరి మన మనస్సుని శుద్ధిగా ఉంచుకోవాలి, మన వస్త్రాన్ని కూడా మనం శుద్ధిగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన దేవాలయం, అవునా కదండి. ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలి అంటే ఎంతో శుద్ధిగా రావాలి. మన వస్త్రములే కాదు మన హృదయాన్ని కూడా శుద్ధిపరచుకోవాలి. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట అదే, మీరు ఈ వస్త్రములు ఉతుకుకొని శుద్ధిగా ఉండమని చెప్తున్నాడు. అటు రీతిగానే శుద్ధిగా వారు ఉన్నారు. అలాగునే మరి ఆయన ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, మరి ఆ కొండను మాత్రము ముట్టవద్దు అని ఆయన చెప్తున్నారు. మరి ఆ కొండను ముట్టిన ఎడల ఏమవుతారంటండి? చనిపోతారంట, రాళ్లతో కొట్టబడతారు. గనుక ఆ బండను మీరు ముట్టుకొనవద్దు అని ఆయన తెలియజేస్తున్నారు. అలాగనే మరి 14వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతారా? అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కునిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా ఉండుడి, ఏ పురుషుడును స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, ఊర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొంటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమై మయ్యిండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎత్తుపోయెను. చివరి వరకు చదువు. మరి అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు
ఖచ్చితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడుకున్నట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించవలెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడుకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. చాలండి. మరి ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మరి ఆయన అన్నిటినీ సిద్ధపరచుకొని ఉండమన్నాడు కదండి. 2 దినాలు సిద్ధపరచుకోమన్నాడు. 3వ దినాన ఆయన మరి మాట్లాడుతానని చెప్పి ఉన్నారు. అటు రీతిగానే మరి మోషేకు ఆయన తెలియజేస్తున్నారు, ప్రజలను సిద్ధపరచు, నేను 3వ దినాన మాట్లాడతాను. నేను మాట్లాడే యొక్క మాటలు ప్రజలు కూడా వినేటట్లు వారిని సిద్ధము చేయి. మరి వారు బట్టలు ఉతుకుకోవాలి, మరి వారు కొండను ముట్టకూడదు. అలాగనే మరి స్త్రీని కూడా మరి చేరకూడదు ఆయన తెలియజేస్తున్నారు. అటు రీతిగానే మరి ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉండగా 3వ దినాన ఉదయకాల సమయంలో మరి దేవాది దేవుడు ఆ పర్వతము శిఖరము మీదకి ఆయన దిగి వచ్చినాడంటండి. ఆయన ఎలా వచ్చారంట? అగ్నితో ఆయన దిగి వచ్చారు. మరి ఎప్పుడైతే ఆయన అగ్నితో దిగి వచ్చారో, ఆ అగ్నితో దిగి వచ్చినందున ఆ కొండంతా ఏమైపోయిందంటండి? కాలిపోయిందంట. కాలిపోయి మరి ధూమం అయిపోయి పైకి లేస్తుంది. మరి అలాగనే ఉరుములు మెరుపులు, మరి బూరధ్వని శబ్దాలు, అలాగనే భూకంపం కలిగింది. అంటే మరి పెద్ద పెద్ద శబ్దాలు, ధ్వని శబ్దాలు. మరి ఆ యొక్క ఉరుములు మెరుపులు బూరధ్వని శబ్దాలకి పాలెంలో ఉన్న ప్రజలందరూ కూడా హడలిపోయారంటండి, వణికిపోయారంట ఆ శబ్దాలకి. అప్పుడు మోషే వారిని ఏం చేశాడండి? బయటికి తీసుకొని వచ్చాడు. మరి కొండ దగ్గర కింద చుట్టూ ప్రజలైన వారు ఉన్నారు. కొండ మీద ఎవరున్నారండి? మోషే ఉన్నాడు. మరి ఆ కొండ మీదకి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది. దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి మరి మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన అగ్ని ద్వారాగా అక్కడికి దిగి వచ్చారు. ఆ కొండ అంతా అయితే కాలిపోయింది, కానీ మోషేకు మాత్రం ఏం కాలేదంటండి. ఎందుకు మరి మోషేకి ఏం కాలేదు? మోషే కూడా కాలిపోవచ్చు కదా. మరి కొండ కాలిపోయిన మోషే ఎందుకు కాలేదు అంటే, మోషే దైవ సన్నిధి కలిగి ఉన్నాడు. మోషే కూడా అగ్నితో నింపబడి ఉన్నాడు. అందుచేతే మోషేకి ఏమీ కాలేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, వారిని ఎట్టి పరిస్థితులని పైకి ఎక్కనివ్వద్దు. మోషే, నువ్వు వెళ్ళి వారికి తెలియజేయి అన్నప్పుడు, లేదు ప్రభువా, నేను వారికి చెప్పాను. అయినను దేవుడు మరి కిందకు వెళ్ళి చెప్పమన్నప్పుడు మోషే కిందకు వచ్చి ప్రజలైన వారికి తెలియజేశారు. ఎందుకు దేవుడు మరి ఆ మాటికి మోషేకు అలా తెలియజేస్తున్నాడు? ప్రజలైన వారు మరి పైకి వస్తారని అంటే, మరి ప్రజలైన వారు, ఇజ్రాయేల్ ప్రజలైన వారికి అప్పటికి ఏమీ తెలియదండి. అంటే ఏది మంచో ఏది చెడో అవగాహన లేనటువంటి వారు ఎందుకు అంటే, ఇప్పుడు ఎవరైనా జైల్లో ఉండి బయటకు వచ్చారంటే వారికి అన్నీ వింతగా కనిపిస్తాయి. అది కదండి, ఏం చేయొద్దంటే అదే చేస్తారు. చిన్నపిల్లలైనా అంతే, మనం ఏం చేయొద్దంటే అదే చేస్తారు కదండి. అలాగే ఇజ్రాయేల్ ప్రజలైన వారు కూడా ఏం చేయొద్దంటే అదే చేస్తారనుకో అని దేవుడు ఖండితంగా ఇక్కడ చెప్తున్నారు. మోషే, నువ్వు వెళ్ళి వారికి తెలియచేయి, వారిని కొండ ఎక్కనివ్వద్దు అని. మరలా ఆయన మరి పైకి మరలా ఎవరు వచ్చారని? మోషే అహరోనులు వచ్చిండుట మనము చూస్తున్నాం. మరి ఇక్కడ మనం ఈ వాక్యం ద్వారా ఏం నేర్చుకోవాలి అని అంటే, మోషే దేవునికి ఒక విధేయుడై ఉన్నాడు. అంటే దేవుడు ఎన్నిసార్లు మోషేని కిందకి పంపించారండి? మరి అన్నిసార్లు కూడా మరి దేవుని యొక్క మాటలు ప్రజలకు తెలియజేస్తున్నాడు.
ప్రజల యొక్క మాటలను దేవునికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మోషే దేవునికి విధేయత చూపించాడు. దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అలాగునే ఇక్కడ మోషే దైవ సన్నిధి కలిగి ఉన్నాడు. అతను దైవ సన్నిధిలో ఉన్నాడు, దైవ సన్నిధి అతనిలో ఉన్నది. దేవుని బిడ్డలమైన మనము మరి దైవ సన్నిధి మనము కలిగి ఉన్నామా? దేవుని అగ్నితో మనం నింపబడి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మోషే వలె మనము కూడా దైవ సన్నిధి కలిగి ఉండేవారముగా ఉండాలి. దేవుని మాటకి విధేయత చూపించి ఆయన అడుగు జాడలో ఆయన వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే ఇజ్రాయేల్ ప్రజల వలె కాక, ఇజ్రాయేల్ ప్రజలు మరి అనేక సార్లు సొనుగుకునేవారు కదండి. దేవుని చేసిన మేలులు మాటి మాటికి మర్చిపోయి మాటి మాటికి సొనుగుకునేవారు. మరి మన జీవితాల్లో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, మరి మనం ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటున్నామా? మనము కూడా ఇజ్రాయేల్ ప్రజల వలె మర్చిపోతున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మరి ఆయన మన జీవితాల్లో చేసినటువంటి ఆ అద్భుత కార్యాలను, ఆశ్చర్యకాలను మనం కూడా గుర్తు తెచ్చుకుంటూ మరి ఆయనకు విధేయులై మనము కూడా దైవ సన్నిధి గలవారమే జీవిస్తూ మనము కూడా ఉండేవారిగా ఉంటాము. ఈ వాక్యం ద్వారా రావాల్సిన దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకెల్లరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. అత్యంత